చంద్రబాబు తన శకుని మార్క కుతంత్రాలకు మరోసారి బరితెగించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల అవినీతి అసమర్థ పాలనపై వెలువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతతో బెంబేలెత్తుతున్న చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల వైఫల్య అవినీతి పాలనపై వైఎస్ జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునివ్వడంతో హడలిపోతున్నారు. అందుకే సరైన ఆధారాలు లేక మూలపడేసిన అక్రమ కేసు బూజు దులిపారు. సిట్ దర్యాప్తు పేరిట కక్ష సాధింపు రాజకీయాలకు పదును పెట్టారు చంద్రబాబు. ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతానికి తెగబడుతున్నారు. కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన, అవినీతి బాగోత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎంతకైనా దిగజారుతానని చంద్రబాబు మరోసారి నిరూపిస్తున్నారు. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ ఆ కుట్రలకు వత్తాసు పలుకుతూ ఖాకీ ధర్మాన్ని విస్మరిస్తూ పచ్చదండు అవతారం ఎత్తింది. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ దర్యాప్తు పేరిట రెడ్ బుక్ కుట్ర రెండో అంకానికి తెరతీసిన తీరే ఇందుకు నిదర్శనం. మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ తాజా హడావిడి కేవలం రాజకీయ కక్ష సాధింపుకేనని స్పష్టమవుతోంది. ఎందుకంటే ఈ కేసులో సిట్ ఆరోపణలన్నీ నిరాధారమని ఇప్పటికే స్పష్టమైంది. పైగా ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కేసీ రెడ్డితో పాటు సిట్ అరెస్టు చేసిన అందరికీ న్యాయస్థానం ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలపై నమోదైన అభియోగాలకు సిట్ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది. రాజకీయ కక్షతోనే వారిని అరెస్టు చేసినట్లు స్పష్టమైంది. దర్యాప్తు పేరిట సిట్ ఏడాది పాటు చేసిందంతా కేవలం రెడ్ బుక్ వేధింపులేనన్నది తేటతెల్లమవుతోంది. ఇక ఈ అక్రమ కేసులో సిట్ ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. దాంతో సాంకేతికంగా దర్యాప్తు ముగిసినట్లేనని, న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగించాలని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం ఈ చట్ట నిబంధనలు, న్యాయ ప్రక్రియను బేఖాతరు చేస్తూ రాజకీయ కక్ష సాధింపే తమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తోంది. అందుకే మద్యం విధానంపై అక్రమ కేసులో హఠాత్తుగా మరోసారి దర్యాప్తు పేరిట తమ కుట్రలో రెండో అంకానికి తెరతీసింది. సిట్ పేరుతో చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుంది. ఎందుకంటే మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే. 2014 నుంచి 19 వరకు ఏకంగా 25,000 కోట్ల దోపిడీకి పాల్పడినట్లు సిఐడి ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. కేబినెట్ ఆమోదం లేకుండా 2 చీకటి జీవోలతో ప్రివిలేజ్ ఫీజులను రద్దు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది చంద్రబాబే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క డిస్టిలరీకి లైసెన్స్ జారీ చేయనేలేదు. మద్యం దోపిడీ కేసులో A1గా చంద్రబాబుతో పాటు ఇతరుల్ని నిందితులుగా చేరుస్తూ సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. అయితే 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. అనంతరం అడ్డగోలుగా మూసివేసింది. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి మద్యం దోపిడీకి చంద్రబాబు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసేశారు. ఆ స్థానంలో ప్రైవేటు మద్యం దుకాణాలను ప్రవేశపెట్టి టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా కేటాయించారు. ఏకంగా 75,000 బెల్ట్ దుకాణాలు తెరిచి ఊరువాడ మద్యం ఏరులై పారిస్తున్నారు. ఇలా మద్యం దోపిడీదారైన చంద్రబాబు కక్షపూరితంగా వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేస్తుండటం విడ్డూరంగా ఉంది.